ప్రైజ్ ద లార్డ్. ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 14 వచనం. 2 Kings chapter 5 and verse 14. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యొర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహం వల్లే అతడు శుద్ధుడాయెను. Then he went down and dipped himself 7 times in Jordan, according to the saying of the man of God, and his flesh came again like unto the flesh of a little child, and he was clean. ప్రియులారా, యేసు ప్రభువు యొక్క ఘనమైన నామములో మీ అందరికీ శుభమును తెలియజేస్తున్నాను. మరి ఉదయకాల సమయంన మరి దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యమును గురించి మనం ధ్యానించుకుందాం. ఇక్కడ ఒక వ్యక్తిని చూస్తున్నాం. ఆయన సైన్యాధిపతి, గొప్పవాడు, బలమైనవాడు, జ్ఞానం గలవాడు అన్నీ ఉన్నాయి, కానీ కుష్ఠవ్యాధితో బాధపడుతున్నాడు. ఇలాంటి వ్యక్తి మరి బాగుపడాలనుకున్నాడు. ప్రియులారా, మన జీవితాల్లో కూడా కొన్ని వ్యాధులు, కొన్ని బాధలు మనల్ని కృంగింపజేస్తాయి. అయితే ఈ వ్యక్తి ప్రియులారా తను తగ్గించుకున్నాడు. తన సేవకుడు చెప్పింది కూడా విన్నాడు, లోబడ్డాడు, విధేయత చూపెట్టాడు. అయితే మొట్టమొదటిగా తను గర్వపడ్డాడు. గర్వాన్ని నుంచి, అతిశయం నుంచి ప్రియులారా తగ్గించుకున్నాడు. ఎప్పుడైతే తన జీవితంలో తగ్గించుకున్నాడో ప్రియులారా దేవుడు కార్యం చేస్తున్నాడు. నా ప్రియ సహోదరి, నీ జీవితంలో కూడా ఈ తగ్గించుకునేటువంటి స్వభావం ఉన్నట్లయితే దేవుడు గొప్ప కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియులారా, తగ్గించుకోలేని కారణం చేత కుటుంబాల్లో శాంతి సమాధానం లేదు. మన జీవితంలో కూడా ఏమాత్రం నెమ్మది ఉండదు. కొన్నిసార్లు మన అతిశయము, గర్వము మన జీవితంలో ఎంతో కృంగింపజేస్తాయి. అయితే ఉదయకాల సమయంలో శ్రేష్టమైనటువంటి జీవితము యేసు ప్రభువారు నీకు నాకు ఇవ్వడానికే ఎన్నో మాదిరికరమైనటువంటి సంగతులు మనం ముందు పెట్టినారు. కాబట్టి ప్రియులారా, మనం తగ్గించుకున్నట్లయితే మనము, మన కుటుంబాలు మరి ఎంతో నెమ్మదిగాను, సుఖముగాను, సంతోషముగా, అనేక మందికి మేలుకరంగా మనం ఉంటాం. అలాంటి కృప ఈ ఉదయకాల సమయం ప్రతి ఒక్కరి దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవా, మరి యొక్క శ్రేష్టమైనటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దేవుని యొక్క మాటలు ఎంత శక్తి గలవి ప్రభువా. మా జీవితాలకి ఎంత మధురముగా మీ వాక్యం ఉంటుంది. గల కారణము అది సజీవమైనది నాయన. మీకు వందనాలు. తిరిగి శ్రేష్టమైనటువంటి మార్గంలో, జ్ఞానము గల మార్గం మమ్మల్ని నడిపించడానికి మీరు మాతో మాట్లాడుతున్నారు. అవును నాయన, ఎన్నోసార్లు తగ్గించుకోలేని స్థితి ద్వారా మా జీవితాలు సరి చేసుకోలేకపోయినా, తగ్గించుకోలేని స్థితి ద్వారా మా జీవితాల్లో ప్రభా నెమ్మది, శాంతి, సమాధానం లేదు. కానీ ఎప్పుడైతే మీ మాటకి విని లోబడతామో ప్రభా ఎలాంటి ఆశీర్వాదం చూస్తాం. వ్యాధి, బాధలు, కష్టము, నష్టములు, దుఃఖముల నుంచి విడుదల పొందుతాం. అందుకంటే శ్రేష్టముగా రక్షణ యందు ఆనందిస్తాం. అలాంటి కృప ఉదయకాల సమయంలో మా పిల్లలందరికీ దయచేయండి. వ్యక్తిగతంగా, కుటుంబాల్లో మీ సమాధానాన్ని, మీ శాంతిని మాకు దయచేయమని, ప్రతి ఒక్కరి చుట్టూ మీ కాపుదల, భద్రత ఇవ్వండి నాయన. సహాయం చేయమని యేసు ప్రభువు అతి శ్రేష్టమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.